హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రత్యూష సింపుల్ రెసిపీస్. నా స్టైల్లో వంకాయలతో పెసరపప్పు కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టుకొని సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు పింక్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న వంకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వంకాయలతో పాటు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే ఈ వంకాయలు ఇంకా త్వరగా మగ్గుతాయండి. చూసారు కదా, మంచిగా కలిసేలాగా తిప్పుకోవాలి. కొంచెంసేపు తర్వాత వంకాయలు ఇలా బాగా మగ్గి ఉంటాయండి. ఇంకా మొత్తం అంతా కలిసేలా ఒకసారి బాగా తిప్పి వేసుకోవాలండి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా బాగా తిప్పుకోవాలండి. కారం పచ్చివాసన పోయే వరకు చక్కగా కుక్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాలని యాడ్ చేసుకోవాలండి. మొత్తం అంతా కలిసేలా బాగా తిప్పుకోవాలండి. మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని కర్రీలోకి యాడ్ చేసుకోవాలండి. పెసరపప్పుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. మొత్తం అంతా కలిసేలా బాగా తిప్పుకోవాలండి. వంకాయలు బాగా మగ్గిపోయి పెసరపప్పు కూడా కుక్ అయిన తర్వాత ఒకసారి తిప్పి వేసుకొని ఇంకా సర్వ్ చేసుకొని తినటమేనండి. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. నా వీడియో నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే సింపుల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.